నా పేరు ఆర్వి సుబ్బారావు అండి. కల్తీ లడ్డు జరిగిందా లేదా అనే ప్రశ్న మీద ప్రెస్ మీట్ కూడా జరిగింది. కల్తీ లడ్డు జరిగింది. దాని కారణం ఏంటంటే భోలే బాబా అనేటటువంటి ఒక దానికి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. అసలు భోలే బాబా ఫ్యాక్టరీకి ఆవులే లేవు. దాంట్లో పనిచేసేది 10 మంది, 2 సెక్యూరిటీ, మొత్తం టోటల్ 12 మంది ఉన్నారు దాంట్లో. ఆ 12 మంది కూడా ఇన్ని వేల లీటర్ల నెయ్యి ఎక్కడి నుంచి తీసుకురాగలరు? దీంట్లో ఖచ్చితంగా పామ్ ఆయిల్లో కలిపి కొన్ని కెమికల్స్ కలిపి ఆయిల్ కోసం అని చెప్పి లడ్డు వాసన గురించి చేశారు. కల్తీ అన్నది 100% జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు, వారి ఇంటి దగ్గర నుంచే వారికి ఏడుకొండల స్వామి కనిపిస్తూ ఉంటారు నామాలు అవి. ఆయన అలిపిరిలో సంఘటనలో కూడా బ్రతికి బయటపడ్డారు. ఆయన నీతి నిజాయితీగా దీన్ని బయటికి తీద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వము అందరూ కలిపి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ లడ్డు గురించి ఇప్పుడు ఏదైనా సహించగలరు. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి వారు మన కులదైవము. వారు ఎన్నో విధాలైనటువంటి ఎంతోమంది వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ లడ్డు కల్తీ అన్నది ఎలా, అయోధ్యకు కూడా కొన్ని వేల లడ్డూలు పంపించారు. డెఫినెట్గా దీంట్లో ఏంటంటే సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు, చిన్నప్పని నా పిఏ ఉన్నాడు, ఆయన ద్వారా తోసేస్తున్నారు. అసలు ఈయనకి తెలియకుండా, చైర్మన్కి వాళ్ళకి తెలియకుండా ఇది ఎలా జరుగుతుంది? ఏదైనా సరే పిఏ అంత చేసేంత ధైర్యం ఎవరికీ ఉండదు. పిఏలు ఎంతోమందికి, మినిస్టర్కి, ఎమ్మెల్యేలకి, వీళ్ళకి ఎంతోమందికి పిఏలు ఉంటారు. ఆ పిఏలు స్వతంత్రంగా వీళ్ళ సంతకం లేకుండా, వీళ్ళ పర్మిషన్ లేకుండా ఏ పిఏ కూడా ఆర్డర్ ఇచ్చేంత ఇది వాళ్ళకు ఉండదు. వీళ్ళ సిగ్నేచర్ కావాలి డెఫినెట్గా. ఈ కల్తీ లడ్డు విషయంలో ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి వారి యొక్క డబ్బు తిన్నా, ఏది చేసినా వారి యొక్క పనిష్మెంట్ అనుభవించక తప్పదు. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అంతర్వేదిలో రథం తగలబెట్టారు, ఎవరో అన్నారు. తర్వాత కనకదుర్గమ్మ వారి గుడిలో వెండికా చేశారు, వేదే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎన్నో దేవాలయాలు చేశారు. ఎలా తలపిస్తోందంటే ఔరంగజేబు, మహమ్మదీన్ దగ్గరకు వీళ్ళందరూ కూడా మన హిందూ దేవాలయాలను ఎలాగైతే చేశారో ఆ రకమైనటువంటి ఇది వైసీపీ గవర్నమెంట్. ఇంకొకసారి కనుక వైసీపీ గవర్నమెంట్ కనుక వచ్చిందంటే దేవాలయాలకు మనుగడ ఉండదు. రేపు పొద్దున్న అయ్యప్ప స్వాములు అందరూ కూడా మన శబరిమల వెళ్ళినప్పుడు మసీదు తగిలించి వెళ్తున్నారు కదా, అలాగే అలిపిరిలో కూడా చర్చి కట్టేస్తాను, ఆ చర్చి నుంచి వెళ్ళండి అని కూడా అనొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. మన హిందూ జాతిని మనం నిలబెట్టుకోవాలి, మన సంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయానుగ్రహంతో ఎంతోమంది భక్తులు రోజు వచ్చి అన్నదానం కానీ ఇదేమిటి ఎన్నో ఇచ్చేస్తున్నారు. అలాంటి వాల్తీలో కల్తీలు అన్నది జరగకూడదు. ఎక్కడైనా ఏదైనా అవినీతిలో ఇప్పుడు మధ్య కుంభకోణం చూసాము, చేశారు. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర లడ్డూలో రోజు తెర్రారులు వేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి వెళ్తే లడ్డు తెచ్చావా అని అడుగుతారు. ఆ లడ్డు అన్నది ఎంత ప్రత్యేకత ఉంది. ఒక లడ్డు 2 లడ్డూల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. ఆ లడ్డూకి ఏంటి, ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని ఎంతో ఇది చేసుకుని తినేటటువంటి లడ్డూలో కూడా కల్తీ నెయ్యి జరిగింది. దీంట్లో ఏం జరిగిందంటే పామ్ ఆయిల్లో కొన్ని కెమికల్స్, ఫ్రూట్ ఆయిల్స్ ఇవన్నీ మిక్స్ చేసి వచ్చాయి. ఇవన్నీ కూడా కొన్ని బయటపడ్డాయి. ఈరోజు అందరూ ప్రెస్ మీట్లో చెప్పారు. అందుకని దైవభక్తిగా లడ్డు గురించి మనము ఈ వెంకటేశ్వర స్వామి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయొద్దు. దైవానుగ్రహం అందరూ కూడా మనం దీనికి సమర్థించాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా దీన్ని మనం వ్యతిరేకించకుండా సమర్థించి ఇది చెయ్యాలి.